నా పేరు వడ్డేపల్లి జగ్గారావు. నేను 37 డివిజన్ రామ్నగర్లో స్థానికంగా ఉండేవాడిని. స్థానిక కార్పొరేటర్ బొబ్బల్లి శ్రీనివాస యాదవ్ గారు నాకు పర్మనెంట్ ఉద్యోగం ఇప్పిస్తారని చెప్పేసి నా వద్ద 3,50,000 రూపాయలు తీసుకున్నారు. 3,50,000 రూపాయలు తీసుకున్నాక టెంపరీ ఉద్యోగం, షిఫ్ట్ ఉద్యోగం ఇప్పించేసి ఈ ఉద్యోగంలో చేసుకోమని చెప్పి అన్నాడు. అప్పుడు అడిగాము, సార్ టెంపరీ ఉద్యోగం ఏంది, పర్మనెంట్ ఇస్తామని చెప్పారు కదా అని అడిగితే మీకు ఇస్తాను, నిదానంగా చేస్తాను, ప్రస్తుతానికి చేసుకోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సరే, అదే మాదిరిగా అడగతో ఉన్నా సరే ఎప్పుడు రెస్పాండ్ కాకుండా అలాగే ఉన్నాడు. 10 నెలలు అయింది. గతంలో పోలీసు వారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీసు వారు కూడా ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు. దయవుంచి మా యందు దయచేసి పోలీసు వారు కూడా మా డబ్బులు మాకు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. నా పేరు బూదాటి అవినాష్. నా మిత్రుడు జగ్గారావు సహాయంతో నేను ఈడ 37 డివిజన్ కార్పొరేటర్ బొబ్బల్లి శ్రీనివాస యాదవ్కి 5 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చాను. పర్మనెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి నాకు ఉద్యోగం ఇప్పకుండా షిఫ్ట్లో పెట్టాడు. ఏమన్నా పర్మనెంట్ ఉద్యోగం అడుగుతుంటే అదిగో అని చెప్తున్నాడు. నేను నా భారీ నగల్ని కొదవ పెట్టి మరీ నేను అతనికి 5 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చాను. ఈరోజు డబ్బులు అడుగుతుంటే డబ్బులు లేవు, ఏం లేవు అని చెప్పి మరీ సమాధానం చెప్తున్నాడు. గత 10 నెలలుగా నేను ఆల్రెడీ కేసు పెట్టున్నాను 4th టౌన్లో. సిఐ గారికి చాలాసార్లు విన్నపం కూడా చేస్తున్నాను. నా డబ్బులు నాకు ఇప్పింది సార్, నా భారీ పరిస్థితి బాగలేదు, దయచేసి నా డబ్బులు నాకు కావాల్సిన మరీ కోరుకుంటున్నాను. నేను ఫలానా డేట్ నాడ కేసు కూడా పెట్టాను సార్, దయచేసి నా డబ్బులు నాకు ఇప్పించండి సార్, దయచేసి రిక్వెస్ట్ సార్. ఆ డబ్బులు లేకపోతే నా పరిస్థితి కూడా బాగాలేదు సార్. ఇప్పుడు నా పేరు పి వంశీకృష్ణ, మాది అల్లూరు. 37వ డివిజను బొబ్బల్లి శ్రీనివాస యాదవ్ గారికి మా అన్నగారి తరఫున 3 లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వడం జరిగింది. మాకు షిఫ్ట్ లైన్ మ్యాన్ పర్మనెంట్ పోస్ట్ ఇప్పిస్తానని 3 లక్షలు తీసుకున్నాడు. తర్వాత మాకు షిఫ్ట్లో కాంట్రాక్ట్ బేసిక్ మీద ఈ పోస్ట్ ఇప్పించాడు. మాకు ఇది ఈ జీతాలు ఎటువంటిగా సరిపోవట్లేదు. మాకు వడ్డీలు కట్టుకోవడానికే ఈ డబ్బులు సరిపోతున్నాయి. మా ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగలేదు. మా యందు దయ ఉంచి రిక్వెస్ట్ చేస్తున్నాము. మా డబ్బులు మాకు ఇప్పించాల్సిందిగా, మాకు న్యాయం చేయాల్సిందిగా పోలీసు వారిని మేము కోరుతున్నాము మరీ.